హలో పొలిటికల్ పాయింట్. వెల్కమ్ టు తెలంగాణ ఫెడరల్. నా పేరు కోపల్లి ఫణికుమార్. సింగరేణి తెలంగాణ రెండింటికి విడదీయరాని బంధం ఉంది. తెలంగాణ సింగరేణి ఒక కవల పిల్లల లాంటివి. సింగరేణి లేని తెలంగాణను ఎవరు ఊహించుకోలేరు. ఇటు ఉద్యోగ ఉపాధి కల్పనలో కావచ్చు, ఆదాయాన్ని అందించడంలో కావచ్చు, పన్నులు కట్టడంలో కూడా కావచ్చు. ఇంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను కేంద్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పుడు విషయం ఏమిటంటే, 3 గనులు, సింగరేణి గనులు కొన్ని సంవత్సరాలుగా వృధాగా పడున్నాయి. అదేమిటంటే శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి. ఈ 3 గనులు వృధాగా పడుండడం వల్ల ఆదాయం నష్టము, ఏది సింగరేణి సంస్థకు నష్టము, ప్రభుత్వానికి నష్టము, సింగరేణి నుంచి ప్రభుత్వానికి వచ్చే జిఎస్టీ ఇట్లాంటివి కూడా కొన్ని వందల కోట్ల నష్టం జరుగుతోంది. అలాగే ఉద్యోగ ఉపాధి కల్పనలో కూడా చాలా మంది నష్టపోతున్నారు. ఎందుకు అంటే ఈ 3 గనులను ప్రైవేట్ సంస్థలు చేసుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదనేందుకు స్వయంగా తెలంగాణలో సికింద్రాబాద్ ఎంపీగా ఉండి ఇప్పుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా సమాధానం చెప్పటం లేదు. అసలు వాళ్ళ ఆలోచన ఏమిటో కూడా అర్థం కావట్లేదు. సో సింగరేణిలో అసలు ఏం జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ మనము మాట్లాడడానికి సింగరేణి బొగ్గు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు మనతో ఫెడరల్ తెలంగాణకు గెస్ట్ గా వచ్చారు. వారి మాటల్లోనే వివరం విందాం. నమస్తే రెడ్డి గారు. నమస్కారం సార్. అసలు ఏమిటి శ్రావణపల్లి, కోయగూడెము, సత్తుపల్లి గనులు ఎందుకు అవి ఓపెన్ అవటం లేదు? కేంద్ర వైఖరి ఏమిటి, కొద్దిగా వివరించి చెప్తారా? మొత్తం దక్షిణ భారత బొగ్గు అవసరాలన్నీ తీర్చేది సింగరేణి కాలరీస్ కంపెనీ సార్. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఎక్కడ బొగ్గు గనులు వచ్చినా కూడా దానికి సింగరేణికి అలకేట్ చేయడం అనేది ఇంత క్రితం ఉన్న ఆనవాయితీ. దాని ప్రకారం ఈ సింగరేణి అనేది ప్రైవేట్ సంస్థ కాదు. తెలంగాణ రాష్ట్ర సంస్థ 51%, కేంద్ర ప్రభుత్వం 41%తోని ఇది ఆజమాయిషిలో ఉండే సంస్థ సింగరేణి సంస్థ. ఇది ఇంత క్రితం కొన్ని లక్షల మందికి, ఈ రోజు 40,000 మందికి ప్రత్యక్షంగా మరియు కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఆదాయ వనరు కల్పిస్తూ ఇస్తున్న సంస్థ సింగరేణి సంస్థ. ఈ కొత్త బొగ్గు బ్లాక్లు ఏదొచ్చినా కూడా ఈ బొగ్గు తీయడం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి బొగ్గు పావులు రిసోర్సెస్ తీసిన తర్వాత బంద్ అవుతాయి. మళ్ళీ కొత్త జాగాల బొగ్గు బ్లాక్లను ఎత్తుక్కుంటూ పోయి అక్కడ బొగ్గు తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనీసం 100 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దేశానికి కూడా బొగ్గు నిల్వలు అవసరం ఉన్నాయి. కాబట్టి మన విదేశీ మారక ద్రవ్యం కూడా ఇంపోర్ట్ చేసుకోకుంటే మనకు మిగిలిపోయే అవకాశం ఉంటది. కాబట్టి బొగ్గు బ్లాకులు ఎక్కడున్నా కూడా సింగరేణి సంస్థకు ఒక నిష్ణాతులైన వర్క్ మెన్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, సూపర్వైజర్ ఉన్నారు. కాబట్టి ఇవ్వాలని సింగరేణి సంస్థ ఎప్పటి నుంచో ప్రాధేయపడుతుంది. ఇంతకితం అలకేట్ చేసేవారు. అలాగే ఎంఎండిఆర్ యాక్ట్ రాకముందే తాడిచెర్ల 2 ఏదైతుందో 2013లో మనకు సింగరేణికి అలకేట్ చేశారు. కానీ పర్మిషన్లు అనేటివి పెండింగ్ లో పెట్టారు. ఆ పర్మిషన్ పెండింగ్లు మొన్న మధ్య ఇవ్వడం జరిగింది. అలాగే నైని బొగ్గు బ్లాక్ కూడా మనకు అప్పుడే 2013లోనే క్యాప్టివ్ మైన్ గా వచ్చింది, కమర్షియల్ కాదు. అంటే ఆ తీసే బొగ్గును సింగరేణి వాడుకోవాలి. ఒరిస్సాలో ఉంది. మనకు అది క్యాప్టివ్ మైన్ గా మనకు అలకేట్ చేశారు. క్యాప్టివ్ మైన్ అంటే ఆ బొగ్గు అవసరాలను మనం వాడుకోవాలి. ఇంతకితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బొగ్గు బ్లాక్లను ప్రైవేట్కి ఇచ్చేటప్పుడు క్యాప్టివ్ మైన్స్ మాత్రమే ఇచ్చారు, కమర్షియల్ గా ఎవరికి ఇవ్వలేదు. కానీ 2015 ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకు కూడా కమర్షియల్ కూడా అలాట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కోల్ ఇండియాలో వాళ్ళు చేయడానికి సరిపోని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు కోయగూడెం OC3 కానీ, సత్తుపల్లి OC3 కానీ, శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ కానీ, KK6 కానీ బొగ్గు నిల్వలు కనుగొన్నది సింగరేణి సంస్థ యొక్క ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బొగ్గు నిల్వలు కనుగొనడం జరిగింది. కనుగొన్న బొగ్గు నిల్వలు మాకు అలకేట్ చేస్తే ఆ మైన్స్, మేము కార్మికులను అక్కడ పెట్టి బొగ్గు తీస్తామని చెప్పి మాకు కావాలని కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వానికి ఈ 4 బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని లేఖలు రాయడం జరిగింది. కానీ తెలంగాణ వ్యతిరేక పంత ఆలోచించే బీజేపీ ప్రభుత్వం వీటిని యాక్షన్ లో పెడితే, యాక్షన్ లో ఎవరైనా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా కూడా మూర్ఖంగా వాళ్ళు
మళ్ళీ అలొకేషన్ కు అలాట్మెంట్ కు పెట్టినప్పుడు అంటే యాక్షన్ కు పెట్టినప్పుడు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మె పిలుపు ఇచ్చినప్పుడు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం అయితే 2021 డిసెంబర్ 9, 10, 11 తారీఖులో ఈ 4 బొగ్గు బ్లాక్లు సింగరేణికి కేటాయించాలని సమ్మెకైనప్పుడు ఇప్పుడున్న గుర్తింపు సంఘం ఏఐటిసి, ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ అన్ని సంఘాలు సిఐటి కూడా మాతోనే ఆ రోజు జతగా వచ్చినాయి సింగరేణికి కేటాయించాలని. కానీ 2023 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళు పంతా మార్చుకొని మనం కూడా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ పంతాను గుర్తింపు సంఘం అంటే కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సిపిఐ అనుబంధ సంఘం అనే ఏఐటీసీ వాళ్ళు కూడా యాక్షన్ లో పోదామంటున్నారు, ఐఎన్టీసీ వాళ్ళు కూడా యాక్షన్ లో పోదామంటున్నారు. మనం ఇంత వ్యతిరేకించి ఒకవేళ మీరు వచ్చినా కూడా మీకు సహకారం అందించమంటే 2022లో అవంతిక అనే కంపెనీకి సత్తుపల్లి ఓసి3 అలాట్ చేయడం జరిగింది. అలాగే ఆరో అనే కంపెనీకి కోయగూడెం 3 ఓపెన్ అలాట్ చేయడం జరిగింది. అంటే శ్రావణపల్లికి KK6 అండర్ గ్రౌండ్ మైన్ కు ఎవరు కూడా రాలే అప్పుడు యాక్షన్ లో పెట్టినా కూడా. వచ్చినా కూడా సత్తుపల్లిలో వాళ్ళు బొగ్గు తీయాలంటే సత్తుపల్లి 3కి రెండు వైపులా ఒక దిక్కు OC1, OC2 ఉంటాయి. అంటే సింగరేణి సంస్థకు సంబంధించిన స్థలం అది. వాళ్ళు ఓవర్ బర్డెన్ తీస్తే మా స్థలంలో మట్టి పోయాలి, మేము ఒప్పుకోమట్లా. కాబట్టి మేము ఇయ్యమన్నందుకు వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ తర్వాత 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారినాక ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణి స్థలంలో ఆ మట్టి పోసి తీయడానికని చేస్తే అప్పుడున్న ఒక డైరెక్టర్ గారు ఒప్పుకోక, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు తీస్తే సింగరేణికి రావాల్సిన ఒక 10,000 కోట్ల రెవెన్యూ పోతుంది, ప్లస్ ఉద్యోగ అవకాశాలు పోతుంది. మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ కంపెనీకి రుణపడి ఉన్నామని వారు ఒప్పుకోకుంటే వారిని డైరెక్టర్ పదవి కూడా ఎక్స్టెన్షన్ చేయలేని పరిస్థితి. అలాగే కోయగూడెం 3 అనేది 1 of 70 కాడ ఉంది కాబట్టి అయితే ప్రభుత్వ రంగ సంస్థ తీయాలి, లేకుంటే గిరిజన సంస్థ తీయాలి. కాబట్టి వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందుకు వాళ్ళు కూడా తీయక ఇప్పుడు వాళ్ళ సమయం అయిపోయినాక వాళ్ళు మాకు అనుకూలంగా ఇవ్వలేదు కాబట్టి కోర్టుకు పోయి మేమేమైతే అడ్వాన్స్ ఇచ్చామో అవి మాకు వాపసు ఇవ్వండి అంటున్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారా, వాళ్ళు పని చేయలేదు కాబట్టి క్యాన్సల్ చేస్తారా చేసి ఆ 2 బొగ్గు బ్లాక్లను గిట్ట సింగరేణికి ఇస్తే మంచిదని మేము కోరుతున్నాం. రెడ్డి గారు, ఇప్పుడు ఈ 3 బొగ్గు గనులను సింగరేణికి నామినేషన్ మీద కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏమిటి, నష్టం ఏమిటి? MMDR యాక్ట్ లో 2015లో క్లియర్ గా ఉంది, అలకేట్ చేయొచ్చు, యాక్షన్ పెట్టొచ్చు, ఇంకోటి కూడా ఉంది. కాబట్టి యాక్షన్ లేకుండా వీళ్ళు గుజరాత్ లోని కొన్ని మైన్స్ ఆ గవర్నమెంట్ కి ఇచ్చారు, ఇంతకీ తమిళనాడుకి ఇచ్చారు, వేరే రాష్ట్రాలకు కూడా ఇచ్చారు. మనకు అలకేట్ చేసినా కూడా మనం మినిమం 4% వాళ్ళకు రాయల్టీ కట్టడం అనేది ఉంటుంది, తప్పనిసరిగా కడతాం. ప్లస్ ఇది గవర్నమెంట్ సంస్థ, వచ్చే లాభాలు ఎవరికో ఇవ్వరు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఇస్తూ, తర్వాత డిఎంఎఫ్టి ఫండ్ అంటే ఏంది, ఇంకా వేరే అవుతుంది. ఇవన్నిటి ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి సింగరేణి దోహదపడుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు జీతాలు వస్తే వాళ్ళ మీద పరోక్షంగా ఆధారపడ్డ వాళ్ళు కూడా ఎంతో మంది, లక్షల మంది బతుకుతారు. కాబట్టి అది కూడా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ముఖ్య భాగం అని చూడాలి. కాబట్టి మొదటి నుంచి తెలంగాణ మీద వ్యతిరేకత ఉన్న బీజేపీ ప్రభుత్వం అట్లా ఇవ్వకుండా కేవలం యాక్షన్ లో మాత్రమే పోతామనడం, దానికి నిదర్శనంగా మొన్నటికి మొన్న మనుగూరు డిప్సైట్ 2 కూడా యాక్షన్ కు పోతే అప్పుడు కేవలం సింగరేణి సంస్థ ఒకటి మాత్రమే పాల్గొంది. అందులో పోటీగా వచ్చిన జెన్కో విరమించుకోవడం వల్ల మనకు 6.5% దానితోని మనకు వచ్చింది. ఒకవేళ అలకాడు చేస్తే మనం ఇంతగా ఇవ్వాల్సిన అవసరం లేదు, సంస్థకు కూడా లాస్ ఉంటది. కాబట్టి ఈ సంస్థ బాగుపడాలి, సింగరేణి కొరకు మేము చేస్తున్నాం అన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపీ మంత్రి, బొగ్గు శాఖ మంత్రి అయినప్పుడు పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రామ్మోహన్ నాయుడును చూసుకోమనండి. అక్కడ వారు విమానయాన శాఖ మంత్రి అయినందుకు ఈ రోజు ఆంధ్రలో విమానాశ్రయాలు ఎంత డెవలప్ అవుతున్నాయి. వారిని ఆదర్శంగా తీసుకొని నీకు అవకాశం వచ్చింది కాబట్టి కిషన్ రెడ్డి గారు, మీరు ఈ సింగరేణికి సంబంధించి ఈ బొగ్గు బ్లాకులన్నీ గిట్ట సింగరేణికి కేటాయిస్తే ఇంకా కొన్ని వేల మందికి ఆదాయ వనరుగా, ఉద్యోగ వనరుగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ అంటున్నారో సింగరేణిలో ఈ బూచి పెట్టి ఇప్పుడు మెడికల్ బెనిఫిట్ అనేది లేకుండా, మెడికల్ బోర్డు లేకుండా మళ్ళీ తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది కావాలంటే మళ్ళీ మెడికల్ బోర్డు పెట్టాలి. కార్మికులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మెడికల్ బోర్డు పెట్టాలంటే ఈ 3 బొగ్గు బ్లాక్లను ఇమ్మీడియట్ గా సింగరేణికి కేటాయించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. రెడ్డి గారు, ఇప్పుడు సింగరేణి ఇంపార్టెన్స్ లేదా స్థానిక పరిస్థితులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి నరేంద్ర మోడీనో లేదా అమిత్ షానో లేదా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం లేదనుకుందాము. కానీ స్థానికంగా ఉన్న 2 కేంద్ర మంత్రులు, అంటే తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు,
6 ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళందరూ 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు ఇంతమంది బీజేపీ నుంచి ఉండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ మాట్లాడినట్టు కూడా ఏమీ లేదే. మరి వాళ్ళకేమి స్థానిక అవసరాలు పట్టట్లేదా? అసలు అది చెప్తే ఏంటి అంటే రాజకీయంగా మేము విమర్శించినట్టయితే సార్, కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ ఇంత క్రితం కూడా మంత్రిగా ఉన్నారు, ఈ రోజు కూడా మంత్రిగా ఉన్నారు, ఈ రోజు బొగ్గు మంత్రిగా ఉన్నారు. వారు చేసింది ఏంటి అసలు? ఒక్కొక్కరు మీరు గమనించండి సార్. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉంటే బీహార్ను ఎంత డెవలప్ చేశాడు. మొత్తం దేశంలో మీరు ఏ రైల్వే స్టేషన్ లో చూడండి, బీహార్ వాళ్ళు ఇలా ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళకి అది ఉంటది. తమిళనాడు వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే మొత్తం ఆ రాష్ట్ర డెవలప్మెంట్ కొరకు చూస్తారు. పక్కనున్న ఆంధ్రలో పిల్లగాడైన రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి ఉంటే ఎంత డెవలప్ చేపిస్తూ వాళ్ళు చూసేనా వీళ్ళు సిగ్గుపడాలి. వీళ్ళు తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ మంత్రులు కానీ నరేంద్ర మోడీ గారి ముందు కనీసం నోరెత్తే ధైర్యం చేయరు, కనీసం మాట్లాడరు. ఎందుకు వీళ్ళకి ఏమొస్తుందో తెలియదు. కాబట్టి ఒకవేళ గిట్ట వీళ్ళు ఈ బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుంటే సింగరేణికి జరుగుతున్న అన్యాయం గురించి తెలంగాణ రాష్ట్రం రావడానికి సింగరేణి కార్మికులు ఏ పోరుబాట పట్టారో ఆ రోజు జీతాలన్నీ వదులుకొని మేము జైళ్ళకైనాం తెలంగాణ ఉద్యమంలో, పోయినామో తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనమో. అలాంటి తెలంగాణలో బీజేపీకి స్థావరం ఉండకూడదని మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సింగరేణికి జరుగుతున్న అన్యాయం గురించి, బీజేపీ చేసిన అన్యాయం గురించి మేము చెప్తామని హెచ్చరిస్తున్నాం బీజేపీ వాళ్ళని. ఒకవేళ మీరే ఇవ్వండి, మీరు అలకేట్ చేస్తే, మీ చేతిలో అలకేట్ చేస్తే మీరు సింగరేణి కార్మికులు మీకు కూడా రుణపడి ఉంటారు. మేము మీకు పాలాభిషేకం చేస్తాం. మేము చెప్తున్నాం, మీ చేతిలో ఉన్న పని మీరు చేయండి. సింగరేణికి ఉన్నంత వనరులు, నైపుణ్యం గల కార్మికులు కానీ, అధికారులు కానీ, సూపర్వైజర్లు కానీ వేరే వాళ్ళకు లేరు, వేరే వాళ్ళు చేయలేరు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు వేసేదాలకు పోకుండా కిషన్ రెడ్డి గారు ఇకమైనా మానుకొని దీనికి సపోర్ట్ చేయాలి. దానికి బండి సంజయ్ గారు కానీ, లేకుంటే ఈటెల రాజేందర్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఎంపీలు, మన ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదంతా కూర్చొని ఢిల్లీలో మాట్లాడి ఈ బొగ్గు బ్లాక్లను మాకు అలకేట్ చేయాలని చెప్పి మేము గట్టిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు సంస్థను బాగు చేస్తే పార్టీ పరంగా ప్రజాప్రతినిధులకు లాభం అవుతుంది. ఒకవేళ సంస్థను నష్టం చేస్తే అది కూడా సంస్థకి ప్రజాప్రతినిధులకు నష్టమే కదా. ఆ విషయం బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలియకుండానే ఉంటుందా? తెలిసినా కూడా వాళ్ళు మాట్లాడలేని, నోరు విప్పి మాట్లాడే ధైర్యం లేని నాయకులు వాళ్ళని నేను చెప్తున్నా. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు నాకు 40 సంవత్సరాల క్రితం కూడా వ్యక్తిగతంగా పరిచయం. వారు ఏ నాయకుడు కాకముందు కూడా వ్యక్తిగతంగా పరిచయం. కానీ వాళ్ళు అక్కడ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు చూడండి సార్, హైదరాబాద్ లో అప్పుడు వరదలు వచ్చినప్పుడు 2021లో బీజేపీ ప్రభుత్వం యొక్క వెర్షన్ ఏమన్నా సహాయం చేశారా అసలు మనకు? అదే వేరే కాడ ఏమైనా చిన్నదైతే వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు పంపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పోతున్నాయి. అందులో మనకి ఎంత వాటా వాపసిస్తున్నారు? అదే బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మిగతా రాష్ట్రాలకు 10 రూపాయలు పోతే 40 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. మనకు 40 రూపాయలు పోతే కనీసం 30 రూపాయలు కూడా మనకి ఇస్తలేరు, ఎక్స్ట్రా ఇచ్చేది పోయి. కాబట్టి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడలేక వాళ్ళకి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ కొద్దిగా అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ ఉండి ఈ రాష్ట్రం బాగుపడాలి, మేము రాబోయే రోజుల్లో తెలంగాణలో మేము అధికారం రావాలని కళ్ళగా అంటున్నారు. మీరు కళలు కనాలంటే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఈ బొగ్గు బ్లాక్లని మాకిస్తే మీకు కూడా కొద్దిగా లాభం అవుతుందని చెప్పి మేము వాళ్ళకు సూచన చేస్తున్నాం. ఓకే రెడ్డి గారు, ఇప్పుడు సింగరేణి పరిధిలో 4 పార్లమెంటు, సుమారుగా 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము లేదా కిషన్ రెడ్డి, సంజయ్, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఈ మనం అనుకున్నటువంటి 3 బొగ్గు గనులను సింగరేణికి నామినేషన్ మీద కేటాయించలేకపోతే రాబోయే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీరు ఏమైనా అంచనా వేయగలుగుతారా? రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, తర్వాత 2029 వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం సోర్స్ ఉండదని మేము చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి వాళ్ళకి రావడం జరిగింది. మా యొక్క పార్టీ మీద కార్మికులకు ఏంటి అంటే ప్రజలకు కూడా 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఎంత చేసినా కూడా ఒక రాజకీయంగా యాంటీ ఓట్స్ అనేది రావడం అనేది, యాంటీ ఇన్కంబెన్స్ అది కామన్ కాబట్టి దాని మీద ఓడిపోవడం జరిగింది. కేవలం 1.8% తోనే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, కొత్త వాళ్ళు ఎన్నో ఇస్తామని వాళ్ళు చేసిన వాగ్దానాలను నమ్మి నిజమేనేమో, ఎంత మనం ఇచ్చినా ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తారేమో అనుకొని వాళ్ళకు ఓటేశారు. దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఎలాంటి అనుభవం లేని ఒక ముఖ్యమంత్రి అంటే రాజకీయంగా నేను దాని జోలి పోకూడదు. ఏమైనా కేంద్రం నుంచి మనకు నిధులు వస్తున్నాయా? ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? ఉన్నాయి, పోతున్నాయి.
ఇంకా మన దగ్గర ఉన్నాయి, కొన్ని ఆంధ్రకు పోతున్నాయి, కొన్ని గుజరాత్కు పోతున్నాయి. అదే టిఆర్ఎస్ హయాంలో అంటే పాత బీఆర్ఎస్ హయాంలో మనకి హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, ఈ రాష్ట్రం ఎంత డెవలప్మెంట్ పోయింది. కాబట్టి సింగరేణి కూడా ముందుకు పోతే ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో లాభం ఉంటది. ఈ రోజు 24 గంటల కరెంట్ ఇస్తానంటే ఇంతకితో అంటే ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి, సింగరేణి చేసిన బొగ్గు ఉత్పత్తి కానీ, తర్వాత ఇక్కడ ఎస్టీపీపీ జైపూర్ పవర్ ప్లాంట్ లో ఉన్న మన ఈ విద్యుత్ ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ఉంది. కాబట్టి అట్లా పనిచేసే సంస్థను ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే సంస్థ కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా మౌనం వీడి సింగరేణి సంస్థకి లేవడానికి వాళ్ళు కూడా తోడ్పడాలి, వాళ్ళు కూడా కొట్లాడాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిని నిర్లక్ష్యం చేసి ఆ ప్రాంతం మొత్తంలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో బీజేపీకి తీవ్ర నష్టం తప్పదు అనేది మీ అంచనా? వాళ్లకు డిపాజిట్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇంతకితం మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలే. కానీ సింగరేణి కార్మికులు ఎలాంటి వాళ్ళంటే వాళ్లకు ₹1 లాభం రాకున్నా కూడా ఇంక్రిమెంట్ల కొరకు లేకుంటే ప్రమోషన్ల కొరకు కాకుండా తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ రాష్ట్ర మిగతా ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా సమ్మె చేసిన చరిత్ర సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగా ఆల్ ఇండియాలో జరగాల్సిన వేజ్ బోర్డు కూడా డిసైడ్ చేసిన ఘనత సింగరేణి కార్మికులు. పోరాటం అంటే సింగరేణి కార్మికులకు కొత్త కాదు. ఈ రోజు 20,000 మంది యువకులు ఉన్నారంటే దానికి కారణం అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. కార్మికులలో ఇప్పుడే పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఎక్సెస్ మ్యాన్ పవర్ అని చెప్పి తీసేస్తామని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడతామని చెప్పి అంటున్నారు. అంటే ఎంతో భవిష్యత్తు ఉండాల్సిన వీళ్ళని తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ బొగ్గు బ్లాకులన్నీ గిట్ట ఒకవేళ సింగరేణికి కేటాయిస్తే తీసేయాల్సిన అవసరం కాకుండా ఇంకా కొన్ని వేల మంది కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంటది. కాబట్టి సత్వరమే ఈ 3 ఓపెన్ కాస్ట్ అంటే కోయగూడెం OC3, సత్తుపల్లి OC3 కున్న ఆ లిటిగేషన్స్ ఏమన్నా ఉన్నాయో అవి క్లియర్ చేసి అలాట్ చేయాలి. అలాగే శ్రావణపల్లికి ఎవరు కూడా యాక్షన్ లో రాలేదు కాబట్టి శ్రావణపల్లి ప్లస్ KK6 అండర్ గ్రౌండ్ బాయ్ పెడితే సింగరేణికి లాభం రాదు, కానీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి అవి కూడా 4టిని మాకు ఇమ్మీడియట్ గా అలకేట్ చేసి ఏవైతే బొగ్గు బ్లాకులు మాకు ఇంతకితం లీజులో ఉన్నాయో ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవన్నిటి కొరకు వేడి చేస్తున్నామో గోలేట్లో కానీ మిగతా కాడ కానీ అవన్నీ మాకు ఇమ్మీడియట్ గా పర్మిషన్స్ ఇప్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తెలంగాణ బిడ్డవైన సింగరేణి కార్మికులకు నీకేమైనా మంచిగా కావాలనుకుంటే కిషన్ రెడ్డి గారు దీంట్లో చొరవ తీసుకోవాలనుకుంటున్నాం. మొన్న ఒక్కటి చేసి వచ్చి మొత్తం పాలాభిషేకాలు సింగరేణి అంతా తిరిగినావు. ఒకవేళ నిజంగానే మీరు ఈ 3 బొగ్గు బ్లాకులు ప్లస్ అండర్ గ్రౌండ్ మైన్ ఇస్తే నీకు సింగరేణి కార్మికులు కూడా బ్రహ్మరథం పడతారని చెప్పి కిషన్ రెడ్డి గారికి మేము సూచన చేస్తున్నాం. ఓకే రెడ్డి గారు, అంటే సింగరేణి ప్రాంతం మొత్తం పరిధిలో సుమారుగా ఎన్ని ఓట్లు ఉంటాయండి? పార్లమెంట్ అసెంబ్లీ 2 కలిపి సుమారుగా అంటే పార్లమెంట్ బావులా సార్? ఓట్లు నేను కరాఖండిగా చెప్పలేను, కానీ దగ్గర 4 పార్లమెంట్ పరిధిలో ఇవి ప్రభావితం చేయగలుగుతాయి. దగ్గర 11-12 అసెంబ్లీ సీట్లను ఇవి ప్రభావితం డైరెక్ట్ గా 11-12 అసెంబ్లీ సీట్లు అంటే కనీసం 11 అసెంబ్లీ అంటే అనుకోండి 30 లక్షల నుంచి 35 లక్షల ఓట్లు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు. సింగరేణి పరిస్థితి ఏమిటి, కేంద్ర ప్రభుత్వము లేదా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ వాళ్ళు చేయాల్సింది ఏమిటి, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికలు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని మీరు కొంచెం క్లుప్తంగా వివరించారు. సో మరోసారి ఇదే సమస్యకు సంబంధించి మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం సార్.